లెఫ్ట్ ఇది కాంగ్రెస్ ముగిసింది అని, కానీ కేరళలో పరిస్థితి మారి కాంగ్రెస్ ఏడన్నా ఆ మాత్రం గెలిచింది అది కేరళనో తెలంగాణలో అంటే అది కాంగ్రెస్ గొప్పతనం కాదు, కేవలం అక్కడ ఉన్న ప్రజలు. ఓకే, ఇక్కడ తెలంగాణలో కానీ ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ప్రజలు ఈ యొక్క బీజేపీ వస్తే ఇంకా సంకనాకిపోతామని చెప్పి మాలాంటి వాళ్ళు అందరం కొట్లాడి నెత్తినోరు కొట్టుకొని, అరే నువ్వు అస్త్రసన్యాసం ఇచ్చినా సరే గాడిది కొడక అని చెప్పి నీకు మేము తెచ్చిపెట్టుకున్నాం వాని బీజేపీని నచ్చక. అలా కాంగ్రెస్ కష్టపడింది ఏం లేదు, పీకింది ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి లాంటి ఆయన నేనే తెచ్చినా అని చెప్పుకుంటాడు. ఆయన తెచ్చేది ఉంటే టీడీపీ చచ్చిపోతుండేనా రేవంత్ రెడ్డి తెలియదు, ఉత్తమ్ రెడ్డి తెలియదు, ఆడ కాంగ్రెస్ లో ఉన్న అక్కడ కేరళ కాంగ్రెస్ వాళ్ళు తెలియదు. కేవలం ప్రజలు బీజేపీ అంటే అసహించుకొని, బీజేపీ అంటే ఇంకా నాశనం అయిపోతామని, లేకపోతే ఆ కేసీఆర్ ఉన్నప్పుడు బీజేపీ సంకనాకిండు వాడు దోసుకున్నాడని, ఓన్లీ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అని ప్రజలు ఇష్టంతో వాని బాధ బీజేపీ మీద కోపంతో తెచ్చుకున్నది తప్ప కాంగ్రెస్ వాడు కష్టపడ్డది ఏమీ లేదు. కేరళ లేదు, తెలంగాణ లేదు, ఏం లేదు. అర్థమైందా? బీజేపీని అసహించుకొని ప్రజలు తెచ్చుకున్నదే. అంటే ప్రజలు వాళ్ళంతా వాళ్ళు కష్టపడి తెచ్చుకోవాల్సిందే, కానీ నువ్వు కష్టపడి ఇది బీజేపీకి ధీటుగా పాలిటిక్స్ చేసి ప్రచారం చేసి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని వాడి యొక్క దుర్మార్గాల్ని వాడి యొక్క మోసాన్ని అరికట్టి నేను కష్టపడతా అనేది అయితే లేదు. కారణం నీకు పాలిటిక్స్ తెలియదు. ఆ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన ముసలాయన అయిపోయాడు. ఇంకా ముసలాళ్ళు ఎందుకు ఇస్తారా? ముసలాళ్ళకి పొద్దుగాలు ఎత్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి టైం బిక్తుంది. వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నా కానీ వాళ్ళకి ముక్కునొచ్చే కాలునొచ్చే హాస్పిటల్లో ఉండే, లేకపోతే ఇంకో గోళీలు వేసుకోనే వాడికి 10 మంది అసిస్టెంట్లా వాడికి ఇవన్నీ ఆలోచించే టైం ఎక్కడిది? అంత ముసలాళ్ళకి అంత అగ్రెసివ్గా కొట్లాడాలనే పోరాట పట్టం ఎందుకుంటుంది? ముసలాళ్ళు ఎందుకు పెడతావు? వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చేసి ఉంటారేమో, వాళ్ళు పోరాట యోధులే కావచ్చు, కానీ ముసలాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు. వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి ఒక ఏజ్ తర్వాత. వాళ్ళకి ఆరోగ్యం కాపాడుకోవడమే ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ ముసలికి ఎందుకు పెడుతున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు యువకుడు, అక్కడ డీకే శివకుమార్ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు పెట్టచ్చు కదా 40-50 వయసులో ఉన్న వాళ్ళని. 80 ఏళ్ళ వయసులో ఉన్న ఎందుకు పెట్టాలి? ఖర్గేని తీసేసి యువకునికి ఇవ్వచ్చు కదా అవకాశం, పోరాట పడి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఒక సచిన్ పైలట్కో ఇంకోరికని ఇవ్వచ్చు కదా. ఏందో మీ నాయన ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యిండు? రాజీవ్ గాంధీ అత్యంత పిన్న వయస్కుడు. యువకులకు ఇస్తే ఆ పోరాట పడిన వేరే లెవెల్ ఉంటుంది. నువ్వు అస్త్ర సన్యాసం తీసుకోవడం వల్ల బీజేపీ వాడి అరాచకాలు ఇంకా అరికట్టలేకపోతున్నాం. నువ్వు గట్టి కొట్లాడితే చాలా తేడా ఉంటుంది. నువ్వు మొన్న ఎన్నికల ముందు ఇది భారత్ యాత్ర చేయడం వల్ల ఆ మాత్రం 100 సీట్లు వచ్చినాయి, లేకపోతే బీజేపీకి 400 సీట్లు ఈజీగా వచ్చేటి. మరి అప్పుడు చేసినావు, మళ్ళీ ఎందుకు చేస్తలేవు అయ్యా? పక్క పార్టీలో నువ్వెందుకు జాయిన్ చేసుకుంటలేవు? ఎందుకు నువ్వు పాలిటిక్స్ చేస్తలేవు? ఆలోచించండి. సో డిఎంకే కుటుంబ పాలనతో యువ ఓటును దూరం చేసుకుంది. కొత్త పార్టీ టీవీకే ఆ స్పేస్ తీసుకున్నదా? లేకపోతే ఆ త్రిషా పోయి అమిత్ షాను కలిసినాక ఏమన్నా జరిగిందా? బీజేపీ ఎట్లా ఆలోచిస్తుంది? అయితే నేను రావాలి, నేను రాకపోతే కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చే పార్టీలు ఉండొద్దు. ఎవడున్నా సరే వానికి బాధలేదు, వాడన్నా రావాలి, వాడు రాని దగ్గర ఎవడున్నా సరే, కానీ కాంగ్రెస్ యొక్క ఇండియా కూటమి ఉన్న వాళ్ళు రావద్దు. అక్కడ మహారాష్ట్రలో ఆయన ఉద్ధవ్ ఠాక్రే ఎంత గట్టిగా ఇది ఉండే, దెబ్బకి ఆయన తీసేసి వాడిని పెట్టిండు, 2 పార్టీలను చీల్చి అట్లా పెట్టిండు. ఎవడు? అమిత్ షా. మరి ఇవన్నీ చేస్తుంటే ఏం బీక్తున్నాడు? మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇలా బలహీనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. వెరీ అన్ఫార్చునేట్. ఈవెన్ తమిళనాడులో కూడా బలంగా ఉండే ఒకప్పుడు. సో డిఎంకే ఏం చేసింది, ఏం చేయలేదు, అది ఒకవేళ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే, ఒకవేళ నిజంగా టీవీకే మీద అంత ప్రేమతో ఉంటే చూద్దాం ఆయన ఏం పరిపాలిస్తాడో. ఒక సినిమా నటునికి పరిపాలన మీద ఎంత అవగాహన ఉంది, ఏం బీక్తాడో చూద్దాం. ఒకవేళ నిజమే అది ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఇక్కడ తమిళనాడులో. ఓకే, కానీ మనకున్న సమాచారం మేరకి స్టాలిన్ గారు చాలా మంచిగా పరిపాలించారు. 11% జీడిపి పెరిగింది, దేశంలో ఏ రాష్ట్రంలో పెరగనంత. సో అభివృద్ధి జరిగింది, మిడ్ డే మీల్స్, అన్ని వినూత్నమైన పథకాలు, చాలా మంచిగా పరిపాలించాడు. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నిటికంటే వరస్ట్. ఏ రాష్ట్రంతో పోల్చినా బెస్ట్ పరిపాలన దేశంలో జరిగింది అంటే అది తమిళనాడులోనే. ఓకే, అయినా సరే తమిళనాడు ప్రజలు ఎడ్డినా కొడుకులైతే ఏ రాజకీయంగా ఏ అనుభవం లేని, అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమాత్రం తెలియని, ఒక రంగులు రుద్దుకునేటువంటి ఒక పిచ్చినా కొడుకుకి ఎన్నుకున్నారు అంటే చూద్దాం.
చూద్దాం. ఇల్లు అలకానే పండగ కాదు కదా. ఈ 2 ఏళ్లలో ఆయన ఏం పరిపాలిస్తాడు, డిఎంకే కంటే ఎంత మంచిగా తమిళనాడు తీర్చిదిద్దాడో వెయిట్ చేద్దాం. ఒకవేళ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే, ఇక అమిత్ షాని కలిసి వచ్చినాక ఆడ కూడా మోసం జరిగితే ఇక అది తమిళనాడు ప్రజలు దురదృష్టం. తమిళనాడు ప్రజలైతే సాధారణంగా ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ప్రాంతాల్లో అయితే సహనం అనేది ఉండదు. ఓకే, ఎంత పైకి నెత్తి మీద కూర్చుని పెడతారో అంత పాతాళంలోకి కూడా దింపుతారు. కాబట్టి ఒక 1 to 2 years వెయిట్ చేద్దాం. ఈ యొక్క విజయ్ అంటే ఆయన ఎట్లా పరిపాలిస్తాడో చూద్దాం. ఎందుకంటే ఏమాత్రం రాజకీయ అనుభవం లేనోడు, సినిమా రంగులు వేసుకునేటోడు, పెళ్ళాన్ని వదిలేసి ప్రియురాలని తోటి తిరిగేటోడు ఎంత మంచి పరిపాలిస్తాడో వేచి చూద్దాం. ఓకే, సింపుల్. వైఎస్ఆర్సీపీ టీడీపీ సంగతి మనకు తెలిసిందే. బీజేపీ చేతిలో ఈ 2 పార్టీలు కీలు బొమ్మలు. ఎందుకైతారా అయ్యా? ఏం బీక్తారా? గట్టి కొట్లాడితే ఎవ్వడేం బీకలేడు. ఏం బీక్తారు? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రాదు. ఎవడు కొట్లాడినా, జగన్మోహన్ రెడ్డిని తీసుకొని లోపల పెట్టినా, చంద్రబాబు నాయుడు లోపల తీసుకొని పెట్టినా ఎవడో ఒకడు ఇంకోటి వస్తాడు కదా. ఆ పార్టీలో ఒకడు ఉంటాడు కదా, ఇంకో లీడరు. ఒరిగేదేంది? భయపడాల్సిన అవసరమైంది బీజేపీకి. బీజేపీలో ఉన్న అంత సత్యవాది హరిశ్చంద్రులు ఓన్లీ ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళే చెడ్డాలా? ఏ పార్టీలో చూసినా 5-10 రూపాయలు తినడం కూడా ఉంటాడు. అది ఏ పార్టీ గాడు బీఎస్పీ పార్టీ పెట్టి టికెట్ కి 50 లక్షలు తీసుకున్నాడు. ఆడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి టికెట్ కి 5 కోట్లు తీసుకున్నాడు. 1000 కోట్లు ఆ రోజులలో. అంటే ఇప్పుడు అవి భూములు జాగాలు అనుకుంటే 100,000 కోట్లు అయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఒక 1 లక్ష 1 లక్ష ఇచ్చి చిరంజీవి దేవుడు అని ప్రచారం చేసుకుంటాడు. ఎవరి సొమ్మది? వాడు ప్రజారాజ్యం పార్టీ ఎందుకు పెట్టిండు, ఎందుకు ఎత్తేసిండు? ఆ 1000 కోట్ల కోసం. అర్థమైందా? ఆ రోజుల్లో 1000 కోట్లు అంటే ఆలోచించండి. కాబట్టి ఎవడు తింటలేడు. ప్రతిపక్షంలో తింటేనే వాడు నేరం. 5 రూపాయలు తింటే నేరం అంటున్నావు. నువ్వేమో గుడిని గుళ్ళో ఉన్న లింగాన్ని 3 తరాలు దోసుకుంటే నువ్వు తప్పు కాదంటున్నావు. బీజేపీలో ఉన్న ఒక్కరి మీద సిబిఐ ఈడీ ఉండదు, కానీ ప్రతిపక్షాల మీద నేను తినమంటలేను. అందరు దొంగలే, ఎవరిని నేను సమర్థిస్తలేను. కానీ కంపేర్ చేయాలి కదా, రైట్? ఖాళీ కూర్చుని పెట్టాం కదా. కాబట్టి వైసీపీ అయినా టీడీపీ అయినా ఎందుకురా భయపడు? తినకండి, తక్కువ తినకండి. కానీ మాకు అలవాటు ఏంటి అంటే తిన్నా సరే ఎందుకు భయపడుతున్నారు? పెట్టుకొని కేజ్రీవాల్ పెట్టిండు. ఆయన హేమంత్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు మర్చిపోతే ఇంటి పేరు. సో ఆయనను పెట్టిండు. జేఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా. ఏమైంది? కొంపలు అంటుకుపోయినాయా? కవితను పెట్టిండు, ఏమైంది? సో కాబట్టి ఎందుకు భయపడుతున్నారు? టీడీపీ అయినా వైసీపీ అయినా కొట్లాడాలి కదా. ఏమవుతుంది? నువ్వు ఎట్లయినా ముసలమైనావు. ఎవరికో నీ కొడుకో నీ కోడలకో మనవరాలకో ఎవరికోరికో ఆ పార్టీ బాధ్యతలు అప్పచెప్తావు. నువ్వు ఎట్లయినా సస్తావు వెనక ముందు. ఏమవుతుంది? పిచ్చి నా కొడుకులు.